చూడు, ఇన్నాళ్ళు కల్లో కలవర పెడుతూ కనిపించకుండా పిచ్చివాణ్ణి చేసిన రూపం, నా గుండె పొరల్లోంచి బయటకొచ్చిన రూపం చూడు. చాప్టర్ క్లోజ్ నానమ్మా. ఇంకా దాన్ని ఏం చేయాలా అని ప్లాన్లు వేయడం మానేసి అది మన గురించి చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు. మళ్ళీ మిమ్మల్ని ఇలా కొలేదురా. మా అదృష్టం కొద్దీ ఆ దేవుడు మా ఏంటలుడు నువ్వనేది? హాస్పిటల్లో కదలలేని పరిస్థితిలో ఉంటే శశి హోమం చేయడం ఏంటి? చేశాం. అవును బావా, ఇందాక నుంచే ఇదే మాట చెప్తున్నావు. తాజ్ మహల్ దగ్గర విషయం తాగాక నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు చూడు, అది మాత్రమే గుర్తుంది. ఆ తర్వాత ఇదిగో నీ చేతుల్లో కళ్ళు తెరవడమే. ఈ మధ్యలో ఏం జరిగిందో నాకేమీ తెలియదు బావా. నేను మళ్ళీ హోమం చేయడం ఏంటి? లేదే, నువ్వే వెళ్ళావు. హోమం చేయడానికి వెళ్తున్నానని నా దగ్గరకు వచ్చి చెప్పావు. తిరిగొచ్చి నా నుదుట విభూతి పెట్టావు. చూడు.